హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో చేసి చూపిస్తున్నాను. వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూసి ఫాలో అయిపోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని 3 నుంచి 4 సార్లు వాటర్తో బాగా వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని 1/2 kg చికెన్ వేసుకోండి. ఇలా లెగ్ పీసెస్ ఉన్నట్లయితే కనుక ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల సాల్ట్ అనేది ముక్కకి బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులో 15 గ్రామ్స్ సాల్ట్, 15 గ్రామ్స్ కారం, 40 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ నేను 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ తీసుకున్నానండి. మీరు ఒకవేళ 1 kg రైస్తో బిర్యానీ చేసుకుంటే కనుక 1 kg చికెన్ని తీసుకోండి. రేషియో అనేది 1:1 ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డబుల్ క్వాంటిటీస్ తీసుకోండి. అప్పుడు మనకి డౌట్ లేకుండా రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ టేస్టే వచ్చేస్తుంది. ఇలా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద గిన్నెలో 3 లీటర్స్ వాటర్ తీసుకొని పెట్టుకోండి. ఇందులో 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్, 3 బిర్యానీ ఆకులు, 20 గ్రామ్స్ సాల్ట్, నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 మిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఈ వాటర్ మరిగేలోపు మనం బిర్యానీ మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 యాలకులు, అలాగే 2 స్పూన్స్ ధనియాలను తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 30 గ్రామ్స్ కర్డ్, 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయండి. ఈ పేస్ట్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేయండి. తరువాత 50 ml టొమాటో సాస్ వేసి 2 స్పూన్స్ కసూరి మేతిని కొంచెం వాటర్లో 5 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ని పిండేసి కసూరి మేతిని వేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేయండి. 500 గ్రామ్స్ చికెన్కి 250 గ్రామ్స్ వరకు ఆనియన్స్ తీసుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను. ఇందులోంచి సగం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు ఈ చికెన్లో వేయండి. తరువాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ వేయండి. 50 గ్రామ్స్ ఆయిల్, 100 గ్రామ్స్ కర్డ్, అలాగే మనం బిర్యానీ ఉడికించుకుంటున్నాం కదా, బిర్యానీ రైస్ ఉడికించుకుంటున్న వాటర్ ఒక 75 ml వరకు తీసుకొని ఇందులో వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్తో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలాగా మొత్తం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, కారం, సాల్ట్ అన్నీ, ఇంకా బిర్యానీ మసాలా, కర్డ్, ఆయిల్, వాటర్ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి హ్యాండ్తో. ఈ వాటర్ 75 ml కూడా యాడ్ చేయడం వల్ల మనకి చికెన్ పీస్ అనేది బాగా కుక్ అవుతుంది. చికెన్ పీస్ కుక్ అవ్వడానికి సరిపడగా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీ అనేది. అందుకని వాటర్ని యాడ్ చేసాము. రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ అయితే మరుగుతుంది. మనం ముందుగా గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్
స్ట్రెయిన్ చేసుకొని ఈ మరుగుతున్న వాటర్లో వేసి బాగా మిక్స్ చేయండి. ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం రైస్ ఒక 50% వరకు ఉడికిన తర్వాత మనం మసాలాలు మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ పైన అయితే వేస్తాము. చూడండి 50% ఉడకడం అనేది మనకి ఎలా తెలుస్తుందంటే బాస్మతి రైస్ కొంచెం పొడవుగా కనిపిస్తుంది అన్నమాట. అది 50% కుక్ అయినట్టు. మనం ఇప్పుడు 50% కుక్ అయిన రైస్ని తీసి ఒక లేయర్ లాగా పైన అయితే వేసేద్దాం. చూడండి ఇలాగా పైన అంతా కవర్ అయ్యేలాగా ఒక లేయర్ లాగా వేయాలి. ఇది అయితే 50% కుక్ అయిన రైస్. తర్వాత మిగిలిన రైస్ని మళ్ళీ 70% కుక్ అయిన తర్వాత కొంచెం రైస్ని తీసుకొని సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకొక లేయర్ లాగా వేయాలి. చూడండి ఇది అయితే 70 to 75% వరకు కుక్ అయిన రైస్. ఇలా ఈక్వల్గా లేయర్ లాగా వేయాలి. తరువాత మిగిలిన రైస్ అంతా కూడా 85 to 90% వరకు కుక్ అయిపోనివ్వండి. ఆ తరువాత లాస్ట్ లేయర్ కింద పైన ఈక్వల్గా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి రైస్ మొత్తం నేను ఇలా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేశాను. వీటిపైన మనకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా పైన ఇలాగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. తరువాత 30 ml నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేనైతే నెయ్యి యూస్ చేశాను. ఇది కంప్లీట్గా మీ చాయిస్ అండి. మీరు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బట్ ఆయిల్ అయినా కూడా 30 ml వేస్తే సరిపోతుంది. అలాగే ఒక చిన్న కప్పు హాట్ మిల్క్లో నేను కొంచెం కుంకుమ పువ్వుని నానబెట్టుకున్నాను ఒక 15 minutes. ఆ మిల్క్ వేసుకుంటున్నాను. దీనివల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే 50 ml వరకు మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకుంటే మనకి బిర్యానీ ప్రాసెస్కి దమ్ చేసుకోవడానికి రైస్ అయితే రెడీగా ఉన్నట్లే. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకొని ఈ గిన్నె పైకి ఆవిరి పోకుండా మనకి కరెక్ట్గా సెట్ అయ్యే మూతనైతే పెట్టుకోవాలి. దీనిపైన మనం ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి. అయితే ముందుగా బిర్యానీ రైస్ కుక్ చేసిన వాటర్ గిన్నె ఉంది కదా, ఆ గిన్నె అయితే పెట్టేశాను. అది చాలానే వెయిట్ ఉంది కదా, సో సరిపోతుంది అనిపించింది. ఇంకా ఇది పెట్టిన తర్వాత మనము 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మరొక 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి మొత్తం 20 minutes కుక్ అయిన తర్వాత ఇలాగ మనకి దమ్ అనేది బయటికి వస్తూ కనిపిస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 minutes అలాగే వదిలేయాలి. అప్పుడే మనకి రైస్ అనేది ఫ్లఫీగా కుక్ అవుతుంది. 15 minutes తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను. రైస్ ఎలా కుక్ అయిందో చూద్దాం. చూసారా, రైస్ కూడా చాలా ఫ్లఫీగా బాగా కుక్ అయింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగే కనిపిస్తుంది కదండి దమ్ బిర్యానీ అయితే. వావ్, చూడండి నేను అయితే ఫుడ్ కలర్స్ కూడా అసలు ఏమీ యూస్ చేయలేదు. ఓన్లీ కుంకుమ పువ్వు మిల్క్లో మిక్స్ చేసి వేశాను. మంచి కలర్ వచ్చింది కదా, అండ్ అరోమా కూడా చాలా బాగుందండి.
చూడండి, దమ్ బిర్యానీ చాలా బాగుంది కదా. పీసెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. ఈ రెసిపీ అయితే నేను ఒక రెస్టారెంట్లో వర్క్ చేసే చెఫ్ చెప్పిన క్వాంటిటీస్తో ట్రై చేశాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి ట్రై చేశాను. నాకు టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్లో లాగే అనిపించింది. అందుకే మీకు కూడా ఒకసారి చేసి చూపిద్దామని ఈ రెసిపీని పెడుతున్నా. టేస్ట్ చాలా చాలా బాగుందండి. సేమ్ రెస్టారెంట్ టేస్టే వచ్చింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. చూడండి, లెగ్ పీస్ కూడా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.